హాయ్ అండి, వెల్కమ్ టు స్వర్ణ బ్లాగ్స్. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో పర్పస్ ఏంటంటే, లైఫ్లో మనం ఎంతో మందిని కలుస్తుంటాం, కానీ కొద్ది మంది మాత్రమే మన మనసుకి దగ్గర అవుతారు కదా. సో అలా నేను కలిసిన పర్సన్స్లో ఒక పర్సన్ బర్త్డే అనమాట ఈరోజు. నేను యాక్చువల్గా 2019లో తనని కలిశాను. అప్పటి నుంచి తన బర్త్డేకి ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వడం నాకు అలవాటు. ఎప్పుడు శారీస్, బ్యాంగిల్స్, జ్యువెలరీ ఎందుకు అనేసి కొంచెం డిఫరెంట్గా ఆలోచిద్దామని వెరైటీగా ఒక గిఫ్ట్ అయితే తీసుకెళ్తున్నాను. సో ఎలా ఉంటుందో తన రియాక్షన్ మీరే చూడండి. యాక్చువల్గా తన గురించి కొన్ని మాటలు చెప్పాలనుకున్నాను, తన దగ్గరే చెప్పాలనుకున్నాను, కానీ వాళ్ళ ముందు వాళ్ళనే పొగిడితే కొంచెం వాళ్ళకి ఇన్కన్వీనియన్స్గా ఉంటుందని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాను. తను ఎలాంటిదంటే, ఒకరి వల్ల బాధపడ్డా కానీ మళ్ళీ తిరిగి టైం కోసం వెయిట్ చేసి వాళ్ళని బాధ పెట్టాలి అని అనుకోదు, అన్నీ లైట్గా తీసుకుంటుంది. సో బయట నార్మల్గా రూమర్స్ ఉంటాయి కదా, ఒకరు 10 మంది గురించి మాట్లాడుకుంటుంటే అందులో ఇన్వాల్వ్ అవ్వదు. ఎవరి విషయాలు మనకు అవసరం లేదు అని చెప్పేసి తన పని ఏదో తను చేసుకుంటూ పోతుంది. ఒకరి వల్ల తను బాధపడ్డా కానీ తిరిగి బాధ పెట్టదు. సో సైలెంట్గా ఉండిపోతుంది. ఎంత సెన్సిటివ్ అంటే అసలు తన తప్పేం లేకపోయినా కానీ ఏడుస్తుంది అనమాట, అంత సెన్సిటివ్. ఇంకా తనకి 2 కొడుకులు 2 కూతుళ్ళు. నన్ను వాళ్ళ ఫ్యామిలీలో ఒక దానిలాగా నా పెద్ద కూతురు అని చెప్పేసి వాళ్ళ రిలేటివ్స్కి అందరికీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తుంది ఎప్పుడు కూడా. సో అంత ఇష్టం నేను అంటే తనకి. సో ఎవరు అంటే విధి రాత వల్ల కలిసామా లేకపోతే దేవుడి వరమా మా అనుబంధం మాకు తెలియదు, కానీ సో ఎప్పటికీ తన మీద ప్రేమ అనేది ఇలాగే ఉంటుంది. సో తన కోసం అయితే ఏదో నాకు తోచిన గిఫ్ట్ అయితే రెడీ చేశాను. ఇది వచ్చేసి ఫేక్ గిఫ్ట్ అనమాట. ఇది ఇచ్చిన తర్వాత తన రియాక్షన్ ఏందో చూద్దాము. రియల్ గిఫ్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఉంది. సో ఇది రియల్ గిఫ్ట్. సో విప్పిన తర్వాత ఎలా ఉందో మీ ఒపీనియన్ కూడా మాకు కామెంట్ చేసి చెప్పండి. వెళ్దాం పది. గేట్స్ చాలా వినబడుతుంది. ఇట్లా పట్టుకోడు కుదరదురా. హ్యాపీ బర్త్డే. హలో సార్, నా బర్త్డే అని గిఫ్ట్ తెచ్చింది. లైట్ భయపెట్టే తెచ్చింది వస్తుడు. ఏమంటుందంటే మనసు ఉంటుంది ఇవే ఇవ్వడానికి రీజన్ ఏంటంటే, హౌస్ వైఫ్స్ ఎక్కువ కిచెన్లోనే ఉంటాం కదా. సో ఇట్లాంటివన్నీ ముట్టుకున్నప్పుడు మా సర్ది ఇచ్చింది కదా అని గుర్తుకొస్తుంది అని చెప్పేసి ఈ సిట్ అయితే ఇచ్చినాను. సో స్పైసెస్ వేసుకోవడానికి. ఓకే, థ్యాంక్ యూ.
వర్త్లెస్. అంత ఏమంటారు టైం లేదు. హ్యాపీ బర్త్డే ఇంకా మై డియర్ దక్క దక్క ఇంకొకసారి అయిపోయింది. చెప్పినా కదా ఎవరైనా ఏమన్నా అన్నా కానీ దాన్ని సీరియస్గా తీసుకోకుండా మళ్ళీ వాళ్ళకి ఏదైనా హెల్ప్ వస్తే ముందు పడి మరీ చేస్తుంది. ఆ సిచ్యువేషన్ నాకు నచ్చలేదు, అప్పుడు కోపం వచ్చింది. సో అదే తన మంచితనం అనమాట. ఆ కోపంలో తనకు ఒక గిటార్ దాచిపెట్టింది. ఇప్పుడు చదువుతా, చాలా రోజులు అవుతుంది, దాంట్లో ఒక 3 years అవుతుంది చదువుతాము. సో రీసెంట్గా వాళ్ళ డాటర్ పెళ్ళయింది. హడావిడిలో ఎక్కడో పెట్టిరంట, లెటర్ దొరకటం లేదంట. సో అది చదివి వినిపిద్దాం అనుకున్నా యాక్చువల్గా. నీవే 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 నేనంటా, నీవే లేక నేనే లేనంటా, వరమల్లే అందిందేమో ఈ బంధం, ఎనలేని సంతోషాలే నా సొంతం, నీవే 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 నేనంటా, నీవే లేక నేనే లేనంటా. రెడీగా చేస్తున్నా, ఏడుతుంది నవ్వుతుంది అర్థమవుతుంది నాకైతే. లాస్ట్ టైం అయితే శారీ ఇచ్చినప్పుడు ఘోరంగా ఏడ్చింది. ఆ వీడియో అసలు ఇంట్లో లేద్దాం అనుకున్నా కానీ అది వీడియో డిలీట్ అయింది 2 years బ్యాక్ది. అది దొరకలేదు, మస్తు ట్రై చేసిన. సో ఎమోషనల్ అయిపోతుంది. నేను ఎందుకు ఇంత ఇష్టం, మా అమ్మ గుర్తొచ్చింది నాకు అని అప్పుడు ఏడ్చింది అనమాట. సో ఇప్పుడు కూడా ఏడుతుందేమో అనుకున్నా, ఏడలేదు, థ్యాంక్ గాడ్. సో ఇదనమాట మా అన్కండిషనల్ లవ్. అది విధిరాతగా దేవుడి వరమ తెలియదు కానీ సో మేమైతే కలిసినాము. ఎప్పటికీ లైఫ్ లాంగ్ తన ప్లేస్ ఇక్కడ ఉంటుందని హార్ట్ఫుల్గా చెప్తున్నాను. సో ఇంకొకటి ఏంటంటే లైఫ్లో ఇట్లాంటి పర్సన్స్ దొరకడం చాలా కష్టం. అంటే ఎవరో మనకు సంబంధం లేని వ్యక్తులు మనం కలిసి ఇంత ప్రేమ అభిమానం చూపించడం చాలా తక్కువ. సో అట్లాంటి పర్సన్స్ దొరికినప్పుడు మిస్ చేసుకోవద్దు. ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు తప్పకుండా కలవండి, లేకపోతే అట్లీస్ట్ కాల్ చేసైనా మాట్లాడండి. అండ్ ఏంటంటే ఇది ఎండ్ ఆఫ్ ద వీడియో. సో మీకు ఇలాంటి పర్సన్స్ ఎవరైనా మీ లైఫ్లో ఉంటే మాకు కామెంట్ చేయండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.